సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరేవు పొంగుతుంటే అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, పూవంటి పదములకు పుష్పాంజలి, ముత్తైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా ఈరోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆయన ప్లేబ్యాక్ సింగర్ విఖ్యాత్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారితో మాట్లాడదాము. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సాయిరామ్ గారు, ఫెస్టివల్ కాబట్టి మరి ఒక డివోషనల్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా అండి. నాకు చాలా ఇష్టమైన కీర్తనల్లో త్యాగరాజ స్వామి గారు రచించిన కీర్తన శంభో మహాదేవ, శంభో మహాదేవ, శంకర గిరిజారమణ, శంభో మహాదేవ, శంకర గిరిజారమణ, శంభో మహాదేవ, శంభో మహాదేవ, శరణాగత జనరక్షక, శంభో మహాదేవ, శరణాగత జనరక్షక, అంబోరుహలోచన పదాంబుజ భక్తిం దేహి, శంభో మహాదేవ, శంకర గిరిజారమణ, శంభో మహాదేవ. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే పాడారు. సో అసలు సంక్రాంతి పండుగ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు? సంక్రాంతి అంటేనే ఫుల్ సెలబ్రేషన్. సో మేము చిన్నప్పుడు విలేజ్ లో ఉన్నాం అనమాట, అవినిగడ్డ అనే విలేజ్ లో. సో నా 10th క్లాస్ వరకు అవినిగడ్డ విలేజ్ లోనే, అది విజయవాడ దగ్గరలో ఉంటుంది. సో సో అక్కడ ఏంటంటే ఇది విలేజ్ అట్మాస్ఫియర్ కాబట్టి ఆబ్వియస్ గా అక్కడ సెలబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో గొబ్బెమ్మలు తీసుకురావడము, అండ్ మా ఇంటి దగ్గరే గోశాలలు అవి ఉండేవి. సో అక్కడ నుంచి మేము గొబ్బెమ్మలు అన్ని తీసుకొచ్చి ఇంట్లో మా అమ్మ రెడీ చేసేవాళ్ళు. సో ఇక 1 month నుంచి ముందు నుంచి ప్రిపరేషన్స్ అన్ని అవుతూ ఉండేవి. సో ఇప్పటిలాగా జస్ట్ 2-3 days ముందు స్టార్ట్ అవడం కదా. అప్పుడు మా చిన్నప్పుడు అయితే ఇంకా కంప్లీట్ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయేది. సో ఆ డేస్ ఆర్ సంథింగ్ డిఫరెంట్. అప్పట్లో ఆ రోజుల్లో చాలా బాగుండేది అనమాట. వెన్ ఐ స్టడింగ్ 10th క్లాస్ లోపు అప్పటి వరకు కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో నా ఫ్రెండ్స్ అందరం కలిసి కైట్స్ ఎగరేసేవాళ్ళము. ఇంకా భోగి వచ్చిందంటే ఇంకా మార్నింగ్ నైట్ నుంచి కూడా ప్రిపరేషన్ అనమాట. చెక్కలన్నీ పోగు చేసుకోవడం, మార్నింగ్ 4 o'clock కల్లా లేచేసి అవన్నీ అరేంజ్మెంట్ చేయడం అయ్యేది. సో ఈ రోజు కూడా భోగి రోజున చాలా బాగా చేసుకున్నాము. సో చిన్నప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ అన్ని మా అపార్ట్మెంట్ కమ్యూనిటీలో చేసుకున్నాము. భోగి మంటలు వేశారు. సో చిన్నప్పుడు సంక్రాంతి అంటే ఇంకా సపరేట్ స్పెషల్ అకేషన్. అయితే మీకు గంగిరెద్దులు, హరిదాసు ఇవన్నీ గుర్తున్నాయండి? అప్పుడు వచ్చేవాళ్ళు కదా బాగా. ఇంకా పల్లెటూరు కదా, ఖచ్చితంగా ఒక 1 week నుంచి స్టార్ట్ అయిపోయేదండి. సో ఇక్కడ కూడా మనం చూస్తున్నాము. వెరీ ఫార్చునేట్ దట్ ఇప్పుడు కూడా ఇంకా కనిపిస్తున్నాయి. బట్ చిన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ ఉండేవి అన్నమాట. అవును, పల్లెటూరు అంటే ఆ వాతావరణంలో క్లియర్ కట్ గా మనకి అర్థమవుతూ ఉంటుంది. చక్కగా చలికాలం ఒకవైపు మంచు పడుకుంటూ, ఇంకోవైపు అమ్మ ముగ్గు వేసుకుంటూ చాలా బాగుంటుంది. సో సాయిరామ్ గారు, అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ చేశారు? సింగింగ్ అంటే మీకే ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే మీ అమ్మగారు ప్రోత్సహించడం కానీ అలా ఏమైనా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా ఇంట్రెస్ట్ అండి. నాకు బాగా మ్యూజిక్ అంటే బాగా ప్యాషన్. సో చిన్నప్పటి నుంచి వైర్ ఐ వాస్ 5 years old, 5 ఏళ్ళ నుంచి కూడా ఐ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ కాన్సర్ట్స్. బయట కాన్సర్ట్స్ ఇచ్చేవాడిని. దానికి మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు. సో కాన్సర్ట్స్ చేసినప్పుడు వాళ్ళే నాకు పాటలు నేర్పించడం,
అప్పట్లో టేప్ రికార్డ్స్ ఉండేవి. హ్మ్. సో, టేప్ రికార్డ్స్ మా వాక్‌మెన్ క్యారీ చేసి హ్మ్. దాంట్లో రికార్డ్ చేసుకోవచ్చు కొత్త పాటలన్నీ. దానికి నాకు నేర్పించి, సో, మా మదర్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఓకే. సో, మా మదరు, ఫాదర్ ఇద్దరికి కూడా మ్యూజిక్ టేస్ట్ బాగా ఉంది. ఆ! వాళ్ళకి మ్యూజిక్ ఎక్కువ వినడము. సో, ఆ విధంగా నాకు ఎక్కువ హెల్ప్ అయింది ఆ విషయంలో. ఓకే. సో, అంటే తర్వాత ఔట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ నేను బీటెక్ చేశాను. హ్మ్. తర్వాత హైదరాబాద్‌లో ఎంబీఏ చేశాను. ఈవెన్ దెన్ నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ మీద ఉన్న ప్యాషన్‌తో ఏంటంటే నాకు దాని మీద ఐ వాస్ మచ్ మోర్ ఇంక్లైన్డ్ టు థట్ అనమాట. ఓకే. సో, ఈవెన్ థో నేను ఐ వాస్ ఆల్సో ఏ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఈవెన్ ఓకే. టుడే ఐ యామ్ వర్కింగ్ యాస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఓకే. సో, బోత్ ప్రొఫెషన్ అండ్ ప్యాషన్ 2 గూడా మరి నేను టైమింగ్స్ ఎలా సెట్ అవుతున్నాయి మీకు? సాఫ్ట్‌వేర్ అంటే దానికి వేరే టైమింగ్స్ ఉంటాయి. అవునండి. ఇదొచ్చేటప్పటికేమో ఎప్పుడు ఎక్కడికెళ్ళాలో తెలీదు. అవును. చాలా ప్రోగ్రామ్స్ ఉంటూ ఉంటాయి కదా! అవునండి. అంటే బేసికల్లీ వీకెండ్స్‌లో ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తాను. ఓకే. ఫ్యూ ఇయర్స్ వరకు ఐ వాస్ కంప్లీట్‌లీ ఇంటూ మ్యూజిక్. ఓకే. కంప్లీట్‌గా మ్యూజిక్‌లోనే ఉన్నాను. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ వన్స్ అగైన్ రీజాయిన్ అయ్యాను. ఓకే. సో, కొంచెం టఫ్ టాస్క్ 2 మేనేజ్ చేయడం అవును. అనేది. బట్ ఇప్పుడు మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఓకే. మనం అవసరమైతే ఎక్కువగా రికార్డింగ్స్ నైట్ పూట జరుగుతాయి. హ్మ్. ఇఫ్ అట్ ఆల్ ఇంపార్టెంట్ అయితే నేను వెంటనే పర్మిషన్ తీసుకుంటాను. లీవ్ పెట్టుకుంటాను. ఓకే. ఎక్కువ వీకెండ్స్‌లో షోస్ అవి చేస్తూ ఉంటాను. సో, ఓకే. ఇన్ దట్ వే. అంటే అంటే మనకి మీరు 2 అన్నీ కావాలంటే కుదరదు. కాబట్టి అవును. కొన్ని కొన్ని సార్లు మనం వి హావ్ టు ఇష్టం ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకోవాలి. ఇంకా. అడ్జస్ట్ చేయాలి. అసలు ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ అవకాశం నేను హైదరాబాద్ ఒక ఇంటర్వ్యూ పర్పస్ వచ్చానండి. ఓకే. సో, అది కంపెనీలో ఒక ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ కోసం ఎడ్యుకేషన్ వచ్చాం. రిలేటెడ్. యాహ్! ఓకే. వచ్చినప్పుడు నేను అప్పటికే చిన్నప్పటి నుంచి రియాలిటీ షోస్‌లో పాడాను. పాడుతా హ్మ్. తీగ, పాడాలని ఉంది. హుహు. ఇలాంటి రియాలిటీ షోస్‌లో పాడాను నేను. సో, ఐ హావ్ సమ్ కాంటాక్ట్స్ కొంతమంది నాకు తెలుసు. వాళ్ళని కలవడానికి నేను ఇట్లా ఎలాగో హైదరాబాద్ వచ్చాను కాబట్టి ఐ కేమ్ టు మీట్ దెమ్. ఓకే. ఆ టైంలో కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అక్కడ ఉండి రికార్డింగ్ అవుతుందనమాట. ఓకే. సో, నాకు ఫస్ట్‌గా ఛాన్స్ ఇచ్చింది 2013లో 'యశ్వంత్ నాగ్' గారని. హి ఈస్ ద ఫస్ట్ కంపోజర్ నాకు. ఓకే. ఆయన ఫిల్మ్‌లో 'ప్రతిఘటన' అనే ఫిల్మ్‌లో పాడాను. ఓకే. సో, ఫ్రమ్ దెన్ మై జర్నీ స్టార్టెడ్. ఈ దాదాపు 150 ప్లస్ ఫిల్మ్స్‌కి ఇప్పటిదాకా వర్క్ చేశాను. 150. యాహ్! అండి. ఓకే. అండ్ బై గాడ్స్ గ్రేస్ కొన్ని కొన్ని మంచి యూట్యూబ్ ఛానల్స్‌కి, సుమన్ టీవీకి, భక్తి టీవీకి రెగ్యులర్‌గా నేను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇప్పటిదాకా ఒక 700 సాంగ్స్‌కి నేను మ్యూజిక్ చేసి నేను పాడాను. సాంగ్స్ చాలా మంది పాడడంతో సింగర్స్ పాటు మ్యూజిక్ డైరెక్షన్ మ్యూజిక్ కూడా. డైరెక్షన్ కూడా చేశాను. ఓకే. అంటే మల్టీ టాలెంటెడ్ అన్నమాట యాహ్! అందులోనే. అండి. సో, ఇప్పుడేంటంటే మనము ఒకటే చేయగలము అనే కాకుండా వి హావ్ టు బి దేనికైనా మేము హ్మ్. చేయగలం అనేది ఉండాలి ఇప్పట్లో. అవును. సో, ఆ వర్సటాలిటీ అనేది ఉంటేనే వి కెన్ సస్టైన్. ఓకే. సాయిరామ్ గారు మరికొన్ని మాటలు మాట్లాడుకునే ముందు సంక్రాంతి పండుగ కాబట్టి ఒక పాట సంక్రాంతికి సంబంధించి. యాహ్! అండి. సంక్రాంతి అంటే ఫస్ట్ వచ్చేదే ఒక పాట నాకు మనందరికీ చాలా ఇష్టమైన సాంగ్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. వావ్! సాయిరామ్ గారు మీకెప్పుడైనా ఎవరైనా మీ వాయిస్ కొంచెం బాలు గారిలా ఉంది అని చెప్పారా? ఆ! అంటారండి. అంటే అంటారా? 'బాలు' గారి ఇన్‌ఫ్లూయెన్స్ అనేది కొంచెం వాయిస్‌లో నాది కూడా కొంచెం బేస్ వాయిస్ అవడంతో ఓకే. కొంచెం ఆ టింజ్ తెలుస్తుంటది. ఓకే. అండ్ మోరోవర్ 'బాలు' గారు ఈస్ మై బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్. సో, చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ, ఆయన సాంగ్స్ ఎక్కువగా నేను ఎక్కువ పెర్ఫార్మ్ చేసేవాడిని. ఓకే. సో, ఒక సింగర్‌గా అవ్వడానికి కూడా ముఖ్యమైన ఇన్‌ఫ్లూయెన్స్‌లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పర్సన్ ఆయనే. సో, మీరు యాహ్! కొంచెం ఇప్పుడు హ్మ్. ఆ ల్యాండింగ్ నోట్స్, ఆయన పాడే ఆ స్టైల్ హ్మ్. నాకు కొన్ని 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 మనకి టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి కదా! హ్మ్. అవి ఆయన పాడిన పాటల్లో ముఖ్యంగా నేను ఆయన ల్యాండింగ్స్ కానీ, ఆహ్, 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 ఆ మాడ్యులేషన్స్ కానీ ఇస్తాను. సో, ఓకే. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఆయన వాయిస్ లాగా కొంచెం అనిపిస్తుంది. లైట్‌గా అనిపిస్తుంది. ఓకే. మీరు బట్ ఆయన వేరు. హి ఈస్ సంథింగ్ డిఫరెంట్. వి కాంట్ కంపేర్ విత్ హిమ్. అయితే 'పాడుతా తీయగా', 'పాడాలని ఉంది' వీటిలో మీరు పెర్ఫార్మ్ కూడా చేశారు కదా! అవును. మీకు అంత ఇష్టమైన బాలు గారి ముందు మీరు పాడడం ఎలా అనిపించేది? అంటే 'బాలు' గారితో బేసికల్‌గా
ఆహ్, ప్రతిరోజు గూడా ఆయన చిన్న పిల్లల్లా కలిసిపోతారు. ఓకే. పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా మీకు తెలిసిందే. హ్మ్. టీవీలో చూస్తుంటాం హ్మ్. కాబట్టి. సో, హి ఈస్ కంప్లీట్‌లీ అంటే ఎక్కడ ఎలా ఉండాలో ఆయనకి బాగా తెలుసు. ఎంత ఈవెన్ వితౌట్ బీయింగ్ ఏ బిగ్ లెజెండ్ ఆయన ఎప్పుడు గూడా ఆ లెజెండరీ స్టేటస్‌ని ఎప్పుడు చూపించుకోలేదు. ఈజీ కలిసిపోయేవాళ్ళు. సో, నేను 2003లో పాడానండి. ఓకే. సో, 2003లో ఐ వాస్ స్మాల్ కిడ్. ఆ టైంలో ఆయన ఏంటంటే నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను అన్నీ కూడా తెలుగులో రాసుకునేవాడిని పాటలు. సో, ఓకే. రాసుకొని అప్పట్లో డిస్‌ప్లే కూడా ఇప్పుడంటే చూడకుండా పాడుతున్నాం రియాలిటీ హ్మ్. షోస్‌లో. హ్మ్. అప్పుడు చూసి పాడేవాళ్ళం. సో, నా పుస్తకం కూడా చూపించి అందరికి నా డైరీ చూడండి ఎలా మెయింటైన్ చేస్తున్నాడో. అంటే ఫీమేల్ అయితే రెడ్ ఇంక్‌లో, మేల్ అయితే బ్లూ ఇంక్‌లో అలా రాసుకొని డిఫరెన్షియేషన్ అనమాట. ఓకే. ఆయనకి బాగా నచ్చేది. సో, హి యూజ్డ్ టు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సరదాగా నా మీద జోక్స్ ఏస్తుండేవాళ్ళు స్టేజ్ మీద. ఓకే. సో, చాలా బ్యూటిఫుల్ మెమరీ. తర్వాత కూడా ఆయన్ని నేను ఆఫ్టర్ మై రియాలిటీ షోస్ తర్వాత కూడా బెంగుళూరులోను, వాటిల్లోను హైదరాబాద్‌లో కొన్ని షోస్‌లో ఆయనతో పాటు పాడడం జరిగింది. అండ్ ఆయన్ని మీట్ అవ్వడం కూడా జరిగింది. ఓకే. సో, ఎప్పుడు మీట్ అయినా ఆయన గుర్తుపెట్టుకొని, "అవునా బాబు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు?" అని ఓకే. బాగా ఎంకరేజ్ చేసేవారు. అంటే మీరు పెద్దయిన తర్వాత చిన్న బాబుగా ఉన్నప్పుడు పాడారు కదా! యాహ్! పెద్దయిన తర్వాత కలిసినప్పుడు గుర్తుపట్టారా మిమ్మల్ని మీరు? ఫస్ట్ టైమ్ ఆయన అంటే కొన్ని వేల మంది, లక్షల మంది అవును. ఆయన చేతుల మీదుగా బయటకొచ్చారు గాబట్టి, ఆయన వెరీ ఫ్యూ పీపులే గుర్తుంటారు. హుహు. నేను ఇంట్రొడ్యూస్ చేసుకున్న అప్పటి ఫోటోస్, అప్పుడు వీడియోస్ చూపిస్తే హి ఫెల్ట్ సో హ్యాపీ. నేను మళ్ళీ ప్లేబ్యాక్ సింగర్ అయ్యానని ఆయన తెలుసుకొని మంచిగా నన్ను బ్లెస్ చేశారు. సో, ఆయన తర్వాత ఎప్పుడు 2 సార్లు కలిసినప్పుడు తర్వాత గూడా హ్మ్. ఆయన ఒకటే అనేవాళ్ళు, "నీ ప్రొఫెషను ఖచ్చితంగా జాబ్ అనేది ఖచ్చితంగా చేస్తూ ప్యారలెల్‌గా చేయాలి. అది మాత్రం వదిలిపెట్టకు. అది ఇది 2 ప్యారలెల్‌గా మేనేజ్ చెయ్యి" అని మాత్రం నాకు ఎప్పుడు సజెషన్ ఇచ్చి ఉండేవాళ్ళు. ఓకే. సో, అంటే హి నో వాట్ ఈస్ ఎలా ఉండాలి అని ఆయన ఆల్రెడీ జర్నీలో చూసారు కాబట్టి హ్మ్. హి యూజ్డ్ టు గివ్ గుడ్ అడ్వైస్ టు మీ. సెకండ్ ఆప్షన్ అనేది కంపల్సరీ ఖచ్చితంగా ఉండాలి. ఒకటి పెట్టుకోవాలి. హ్మ్. జాబ్ చేస్తూనే ప్యారలెల్‌గా సెక్యూర్డ్‌గా ఉంటుంది. చేయాలి అని ఆయన నాకు చాలా సార్లు సజెస్ట్ చేశారు. ఓకే. సో, సాయిరామ్ గారు మీరు రియాలిటీ షోస్ గురించి ఇప్పుడు చెప్పారు గదా! రియాలిటీ షో ద్వారా వచ్చాను అని చెప్పి. అవునండి. అసల రియాలిటీ షోస్‌లో ఎంతవరకు రియాలిటీ ఉంటుంది? ఏమైనా రాజకీయాలుంటాయా? అసలెలా జరుగుతుంది ఆ ప్రాసెస్ అంతా? యాహ్! అండి. చాలా మంచి క్వెషన్ అడిగారు. హ్మ్. అయితే రియాలిటీ షోల్లో రియాలిటీ అనేది ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం ఆహ్, కమర్షియల్ యాంగిల్స్ కూడా ఉంటాయి గదా! అంటే కొంచెం కమర్షియాలిటీ. దే నీడ్ సమ్ స్టోరీ. ఓకే. ఆర్ ఎల్స్ డిఫరెంట్ వాళ్ళకొక స్టోరీ అయినా ఆర్ ఎల్స్ సంథింగ్ దట్ హాస్ టు బి హైలైట్. ఒక పర్సన్‌ని హైలైట్ చేసే కోణాలేమన్నా ఉంటే దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తారు. వాళ్ళ రేటింగ్స్ కోసం హ్మ్. చేసుకుంటారు. సో, బట్ ఏంటంటే రియాలిటీ షో ఎండ్ ఆఫ్ ద డే రియాలిటీ షో వల్ల ఒక ఆర్టిస్ట్‌కి ఈజీగా లైమ్ లైట్ వచ్చేస్తుంది. హ్మ్. సో, మనము వాళ్ళు వైడ్ మీడియా గాబట్టి ఒక రియాలిటీ షో అనేది కొంచెం ఈజీగా ఐడెంటిఫై అవుతాము. మన టాలెంట్ మనలో రియల్‌గా ఒక పర్సన్‌లో టాలెంట్ ఉంటే ఈజీగా అది బయటికి టెలికాస్ట్ అవుతుంది. సో దట్ రికగ్నిషన్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే. బట్ రియాలిటీకొచ్చేసరికి దాంట్లో కమర్షియల్ యాంగిల్స్ ఖచ్చితంగా ఉంటాయండి. హుహు. హ్మ్. అంటే ఇంకోటేంటంటే రియాలిటీ షోలో గెలిచిన వాళ్ళు మాత్రమే సక్సెస్‌ఫుల్ అవుతారు. మిగతా దాంట్లో ఓడిపోయిన వాళ్ళు, లేదంటే దాంట్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళెందుకు ఇంత రాలేరు అనుకోవడానికి లేదు. రియాలిటీ షోల్లో టాప్‌కొచ్చి వచ్చిన వాళ్ళు గూడా వాళ్ళకన్నా గూడా ఇంకా రియాలిటీ షోలో ఫస్ట్‌లో వెళ్ళిపోయిన వాళ్ళే ఇంకా ఎలిమినేట్ అయిపోయిన సక్సెస్‌ఫుల్ వాళ్ళు. సింగర్స్ హ్మ్. అయ్యారు. కాబట్టి రియాలిటీ షో అనేది జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ ద జర్నీ. హ్మ్. సో, మనం ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఎన్నో రియాలిటీ షోలు, ఎన్నో బయట షోస్ ఎన్నో పాడాను. సో, దానివల్ల ఏంటంటే మనకి ఒక ఎక్స్‌పీరియన్స్ జడ్జెస్‌ని ఎలా ఫేస్ చేయడం, డిఫరెంట్ ఆడియన్స్‌ని మనతో పాటు డిఫరెంట్ టాలెంటెడ్ పీపుల్ వస్తారు. వాళ్ళతో మనం పోటీ నిలబడి వాళ్ళతో గెలవడం, పాడడం ఒక ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. హ్మ్. ఒకేసారి మనం అక్కడ కూర్చొని ఆకాశంలో కూర్చోవడం అవ్వదు కాబట్టి ఇట్స్ ఎ జర్నీ, పార్ట్ ఆఫ్ లైఫ్. ఈ లాడర్‌లో మనం వెళ్ళాల్సింది. హ్మ్. కాబట్టి అదండి. రాజకీయాలనేవి అన్ని చోట్ల ఉన్నాయి. ఏ ఫీల్డ్‌లో ఏ అయినా ఫీల్డ్‌లో అయినా రాజకీయాలుంటాయి. ఫేవరిజం అనేది ఎక్కడైనా హ్మ్. ఉంటుంది. సో, మీకు బాగా ఇష్టమైన వాళ్ళున్నారనుకోండి, మీరు వాళ్ళనే ఎక్కువ ఆప్ట్ చేస్తారు. హ్మ్. మీకేమన్నా పర్సనల్ వర్క్ ఏమైనా ఉన్నా మీ మీ ఫ్రెండ్స్‌ని తీసుకుంటారు. అలాగే ఇండస్ట్రీలో గూడా ఫేవరిజంకి ఫస్ట్ పాయింట్ ఫేవరిజమే ఉంటుంది. ఒక అంటే ఈ నెగెటివ్ ఫేవరిజం అనేది వీళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడే ఉంటుందా? స్టేజ్ పైన పెర్ఫార్మన్స్ విషయంలో గూడా, స్కోర్ ఇచ్చే విషయంలో గూడా అలా ఏమైనా ఉంటుందా? ఆఫ్‌కోర్స్
అంటే అన్ని షోస్ కాదు. కొన్ని షోస్‌లో ఉంటుంది. ఓకే. అంటే డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్ వాళ్ళు గాని, డైరెక్షన్ వాళ్ళలో గాని వాళ్ళకొక ఆల్‌మోస్ట్ బాగా పాడిన వాళ్ళని వాళ్ళ మీద బురద జల్లడాన్ని ఎవరు చూడరు. బాగా ఓకే. పాడిన వాళ్ళకి చేస్తారు. హ్మ్. కానీ కొన్ని ఫేవరిజం అనేది ఎక్కడైనా తప్పకుండా ఉంటుందండి. ఉంటుంది. ఆఫ్‌కోర్స్ ఓకే. అది లేకుండా అయితే ఉండదు. ఇప్పుడు స్ట్రగుల్స్ ఇద్దరు అయితే ఇద్దరు బాగా పాడారు. ఇద్దరిలో ఒకళ్ళకివ్వాలి. దాంట్లో దే విల్ లుక్ ఆఫ్టర్ కొన్ని డిఫరెంట్ యాంగిల్స్ కూడా చూస్తారు. ఈ పర్సన్ పలానా వ్యక్తి ఆర్ ఎల్స్ ఈ పర్సన్‌కి ఇంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. వి నీడ్ టు ఇదుంది. ఏపిచ్చాలనుకుంటే వాళ్ళకే ఇస్తారు. ఓకే. సో, ఇటువంటివి జరుగుతూ ఉంటాయన్నమాట అయితే. యాహ్! ఇట్స్ మోస్ట్ కామన్ థింగ్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ గాని, సినిమా ఇండస్ట్రీ గాని ఎక్కడైనా ఓకే. రికమెండేషన్, ఫేవరిజం ఆర్ డిఫరెంట్ థింగ్స్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇవన్నీ అండి. గూడా తప్పకుండా ఇంకా యాహ్! అవసరం ఇవన్నీ ఉంటుంది. ఉన్నప్పటికీ మనలో టాలెంట్ టాలెంట్ ఉంటే ఉండాలి. హ్మ్. ఈ టాలెంట్ మనల్ని నడిపిస్తుంది. ఓకే. డెఫినిట్‌గా మన టాలెంట్ చూసి ఎంకరేజ్ చేస్తారు. సాయిరామ్ గారు మీరెప్పుడైనా ఫేస్ చేసారా ఇటువంటిది? మీకంటే కొంచెం టాలెంటెడ్ పర్సన్. ఇప్పుడు మీరు చెప్పిన ఆఫ్‌కోర్స్ సిట్యుయేషన్స్ అండి. అనేవి అంటే ఒక ఇండస్ట్రీలో సింగర్‌గా మనం వస్తున్నప్పుడు లాట్ ఆఫ్ మనకి ఎన్నో మంచి జ్ఞాపకాలు, దాంతో పాటు ఎన్నో చేదు జ్ఞాపకాలు. చేదు జ్ఞాపకాలు గూడా ఉంటాయి ఆబ్వియస్‌గా. అది లేకపోతే మనం వి కాంట్ షేప్ అవర్ మన మన డెస్టినీ అంత మంచిగా షేప్ అవ్వదని నా ఫీలింగ్. ఓకే. సో, మనకి బాగా దెబ్బలు తగిలినప్పుడే మనకి తెలుస్తుంది. హౌ టు ఫేస్ నెక్స్ట్ టైమ్ ఎలా మనం కాపాడాలనేది. నాకు గూడా చాలా ఉన్నాయండి. ఓకే. అంటే కొన్ని కొన్ని సార్లు రికార్డింగ్స్‌లో గానీ, లేదంటే షోస్‌లో గానీ, రియాలిటీ షోస్‌లో హ్మ్. ముఖ్యంగా. అంటే రియాలిటీ షో ఏంటంటే అది ఓవర్ నైట్ చేస్తాం. హుహు. హ్మ్. 12కి, 1 గంట, 2 గంటల వరకు గూడా కంటిన్యూస్ అట్ ఎ స్ట్రెచ్ రోజుకి 4, 5 ఎపిసోడ్స్ అయిపోతాయి ఓకే. షూటింగ్. అప్పుడేంటంటే అదొక పెద్ద స్ట్రెస్ ఉంటుంది ఒక సింగర్‌కి. హ్మ్. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ మేకప్ మార్చేసేయాలి. మళ్ళీ ఫ్రెష్‌గా కనబడాలి స్టేజ్ మీద. 4 ఎపిసోడ్‌లో గూడా మనం చాలా ఫ్రెష్‌గా ఇప్పుడే కనిపించాలి. రెడీ ఇప్పుడే వచ్చినట్టుగా ఉండాలి. అవును. అంటే మళ్ళీ పాట అప్పటికే మనం చాలా డ్రైన్ అయిపోయి ఉంటాం. హ్మ్. పొద్దునుంచి షూటింగ్‌లో ఉంటాం. హ్మ్. మళ్ళీ ఫోర్త్ రౌండ్ కూడా మనం రెడీగా అయిపోయి మళ్ళీ పెర్ఫార్మన్స్ ఇచ్చాము. అది పెద్ద ఛాలెంజింగ్. సో, దాంతో పాటు ఇప్పుడున్న వాటిలో లిరిక్ గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. అండ్ అవును. పక్కాగా ఆ టైంలో మన మైండ్ అనేది కాన్సంట్రేషన్‌గా పాడాలి. సో, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ సాంగ్ ప్రాక్టీస్ చేయడానికి మాక్సిమం ఎంత టైమ్ ఇస్తారు? 4 ఎపిసోడ్స్ ఒకే రోజు అంటే మినిమమ్ అంటే 4 సాంగ్స్ జనరల్‌గా ప్రాక్టీస్ ఉండాలి కదా! అవునండి. అంటే మనకి 1 మంత్ ముందరే లిస్ట్ ఇచ్చేస్తారు సాంగ్ లిస్ట్. ఓకే. అవన్నీ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. హ్మ్. చేసుకొని వచ్చిన తర్వాత రిహార్సల్స్ ఉంటాయి. ఓకే. ఒక వారం రోజులు రిహార్సల్స్ అవుతాయి. హ్మ్. సో, రిహార్సల్స్ అన్నీ అయిన తర్వాత అప్పుడు దే విల్ గివ్ ఎ డేట్. ఓకే. షూటింగ్‌కి డేట్ ఇస్తారు. సో, ఈ లోపల మనకి చాలా రౌండ్ ఆఫ్ ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి ఫైన్. హ్మ్. కొన్ని కొన్ని ఎపిసోడ్స్‌లో టైమ్ ఉండదు. అప్పుడు కొత్త పాటిస్తారు. హ్మ్. అది మనం ప్రాక్టీస్ చేయాలి. మైండ్‌లో లిరిక్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. సో, అది కొంచెం ఛాలెంజింగ్. అది ఎప్పుడైనా రీటేక్ తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? రీటేక్ అనేది ఉండదండి. అసలు స్టేజ్‌లో పోదండి. ఒక్కసారి స్టార్ట్ చేశామంటే ఎండ్ చేయొచ్చు. ఓకే. అంటే మనం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఎలాగో హ్మ్. రికార్డెడే కాబట్టి ఆపుతారు. ఆపి మళ్ళీ స్టార్ట్ చేయమంటారు. ఓకే. అంటే రికార్డింగ్స్‌లో లాగా బ్రేక్ తీసుకొని టేకులు తీసుకొని పాడేలా ఉండదు. ఓకే. మీరు ఇప్పుడు పాడేటప్పుడు ఒక్కోసారి చాలా కాన్ఫిడెంట్‌గా పాడతాం. ఒక్కోసారి అవును. కొంచెం భయమేయొచ్చు. ఈ మధ్యలో మీరన్నట్లు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఆగిపోయిందనుకోండి, ఆటోమేటిక్‌గా మనలో కొంచెం ఏంటి ఇలా అవుతుంది అనే ఫీలింగ్ అవును. వస్తుంది కదా! అవును. అటువంటి టైంలో ఇక మనకైతే సింగర్‌కైతే తప్పదా? అలా కంటిన్యూ చేయాల్సిందేనా? కంటిన్యూ చేయాల్సిందే. ఓకే. అంటే మీరనేది రికార్డింగ్స్‌లోనా? షోస్‌లోనా? షోస్‌లో. టెక్నికల్ ఇష్యూ వచ్చిందనుకోండి ఆపాలి. అయితే మనం ఏదో పరవశించిపోయి మనం ఆ మూడ్‌లో ఉంటాము. హ్మ్. ఒకేసారి బ్రేక్ అయ్యేసరికి మనకి డీవియేట్ కంపల్సరీ మూడ్ అవుతాము. ఆఫ్ అయిపోద్ది. మూడ్ ఆఫ్ కొంచెం అవుతాము. సో, మళ్ళీ మనం వి హావ్ టు గెట్ బ్యాక్ అండ్ వి హావ్ టు సింగ్. ఓకే. అంటే రేర్‌గా జరుగుతుంది. ఏదన్నా టెక్నికల్ లైట్ వేసేవాళ్ళలో గాని, ఓకే. ఆర్ ఎల్స్ కెమెరా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆపేస్తారు. ఓకే. లేదంటే ఎక్కడైనా సౌండింగ్ రిసీవ్ కాకపోయినా ఆపుతారు. ఓకే. అది యూజువల్‌గా జరుగుతూనే ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్స్ అంటే సింగర్స్ వరకు కనిపిస్తూ ఉంటారు. బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఇంకా చాలా జరుగుతూ ఉంటుంది కదా! అసలా అవునండి. వర్క్ ఏం జరుగుతూ ఉంటుంది? బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంటే జనరల్‌గా అందరికీ తెలిసింది సినిమాలో పాడుతున్నాము అంటే ఓన్లీ మెయిన్ సాంగ్ ఎవరైతే మనకి పాడతారో అదే కనబడుతుంది. హ్మ్. కానీ ఎనక దానికి ట్రాక్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ట్రాక్ పాడతాము. హ్మ్. తర్వాత ఫస్ట్ కంపోజింగ్‌లో కూర్చుంటాం. హ్మ్. కంపోజర్‌తో కంపోజింగ్‌కి పిలుస్తారు వర్క్‌కి. సో, ఓకే. కంపోజర్‌కి మనం వాళ్ళు ట్యూన్ చెప్తుంటే మనం దాని ట్యూన్‌ని రికార్డ్ చేయడం. హ్మ్. సో, ఆ రికార్డ్ చేసిన ట్యూన్స్ ముందర ప్రొడ్యూసర్‌కి అందరికి వినిపిస్తారు. హ్మ్. వాళ్ళకి నచ్చితే దే విల్ గో ఓవర్ ప్రోగ్రామింగ్ చేసుకొని తర్వాత అంతా ట్రాక్ పాడిస్తారు. ఓకే. ట్రాక్ పాడిచ్చిన తర్వాత ట్రాక్‌తోనే మనకి షూటింగ్స్ అన్నీ అవుతూ ఉంటాయి యూజువల్‌గా. ట్రాక్ ఓకే. పాడిన తర్వాతే.
ఆ ట్రాక్ పాడిన సింగర్‌కి బావుంది వాయిస్, అందరికి నచ్చింది. ఈ సింగర్‌కే మనం ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళతో ఫైనల్ పాడించాలి అనుకుంటే వాళ్ళతోనే ఫైనల్ వెర్షన్ పాడిస్తారు. ఓకే. లేదంటే దే విల్ హావ్ దేర్ ఆప్షన్. మనం ఏ శంకర్ మహాదేవన్‌తో పాడించాలో, శ్రీరామ్‌తో వాళ్ళకేదైనా ప్లాన్స్ ఉన్నాయనుకోండి, దే విల్ గో విత్ ద నెక్స్ట్ ఆప్షన్. ఓకే. సో, జనరల్‌గా ట్రాక్ అయిన తర్వాత మనకి కోరస్‌లు ఉంటాయి. హ్మ్. కోరస్ సెషన్స్ జరుగుతాయి. ఓకే. తర్వాత రికార్డింగ్స్ మొత్తం ఫిల్మ్ మొత్తానికి రికార్డింగ్స్‌కి పా వర్క్స్ ఉంటాయి ఎక్కువ. ఓకే. అవి ఎక్కువ పాడుతుంటారు. సో, అంటే ఒక్క పాట అంటే మెయిన్ సాంగే గాదు. రికార్డింగ్స్, కోరస్‌లు, ట్రాక్‌లు అవి చాలా ఉంటాయి వర్క్స్. సో, ఇవన్నీ గూడా స్టెప్ బై స్టెప్ మనకి హ్మ్, కొత్తగా వచ్చిన సింగర్‌కి ముఖ్యంగా కోరస్‌లకి ఎక్కువ పిలుస్తారు. ఓకే. ఎందుకంటే వాళ్ళసలు ఏంటో తెలియాలి గదా! వాళ్ళు ఎంతవరకు పాడతారు కాబట్టి, పాడగలరు అనేది. ముందర కోరస్ సెషన్స్‌కి ఎక్కువ పిలుస్తుంటారు. ఓకే. ఆ తర్వాత కొంచెం కొంచెం వాళ్ళ యొక్క సీనియారిటీ బట్టి, నాలెడ్జ్ బట్టి, వాళ్ళ కంటెంట్ ఆఫ్ వాళ్ళ పెర్ఫార్మన్స్ బట్టి గూడా దే విల్ గెట్ ఓకే. మంచి ఆఫర్స్. ఇప్పుడు మనం ఇంతకు ముందు రియాలిటీ షోస్ గురించి మాట్లాడుకున్నాం కదా! వాళ్ళకొచ్చే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయండి? దాని ద్వారా అసలు ఛాన్సెస్ వస్తాయా మూవీస్‌లో? అహా! లేదండి. అది అది వేరు, ఇది వేరు. ఓకే. బట్ ఏంటంటే మూవీస్‌లో రావడానికి బేసికల్‌గా మనకి పీఆర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, మనం ఆ పీఆర్ అనేది లేకపోతే అందరితో మింగిల్ అవ్వడము, అందరితో ఎక్కువ టచ్‌లో ఉండడము, మన ఆపర్చునిటీస్ కోసం మనం ట్రై చేయాలి. ఓకే. సో, ఎక్కువగా అంత అంత దట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు గెట్ ఆపర్చునిటీ. ఇప్పుడున్న మార్కెట్‌లో, ఇప్పుడున్న కాంపిటీషన్‌లో ఈవెన్ థో యూ ఆర్ హైలీ టాలెంటెడ్, యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ పుష్. ఒక సపోర్ట్ అనేది ఇండస్ట్రీ నుంచి ఖచ్చితంగా కావాలి. ఓకే. సో, అది కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు మీట్ డిఫరెంట్ పీపుల్, ఫ్రెండ్‌షిప్ చేసుకోవడం, మాట్లాడడం, అందరితో ఎక్కువ టచ్‌లో ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. దాంతో పాటు ఆహ్, మీ స్కిల్ గూడా రెగ్యులర్‌గా నాకొచ్చు, అంతా వచ్చు అనేది కాకుండా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. హ్మ్. రియాలిటీలో షోలో పాడేసేస్తే ఎంతోమంది వస్తున్నారు. ఇప్పటికి రియాలిటీ అవును. షోస్ వల్ల హ్మ్. కొన్ని వేల మంది సింగర్స్ మనకి ఇండస్ట్రీలో పరిచయం అయ్యారు. అవును. కానీ అన్ని వేల మందిలో ఎంతమంది పాడుతున్నారు అంటే ఒక హండ్రెడ్స్‌లో పాడుతున్నారు హ్మ్. తెలుగులో. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. ఎక్కువ మంది అయిపోయారు సింగర్స్ అవును. ఈ రియాలిటీ షోలో పాడడం వల్ల. అండ్ ఆల్సో మంచిగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. పర్లేదు మంచిగా దే ఆర్ ఏబుల్ టు పెర్ఫార్మ్ అనుకున్న వాళ్ళు కూడా బానే ఉన్నారు. హ్మ్. బట్ పాట కన్నా గూడా అవర్ ఆహ్, మనకున్న సర్కిల్ ఆల్సో ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. ఓకే. నేను స్టార్టింగ్‌లో ఆహ్, చాలామంది కంపోజర్స్‌కి అప్పట్లో ఇప్పుడంటే వాట్సాప్ లేదంటే హ్మ్. ఫోన్‌లో ఇప్పుడు యూట్యూబ్ లింక్స్ ఇచ్చేస్తున్నాం. హ్మ్. అప్పట్లో సీడీ చేసి సీడీలెళ్ళి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్‌కి సీడీ ఓకే. మై డెమో అని చెప్పి రాసి ఇప్పటికే నా దగ్గర కొన్ని అప్పట్లో ఇచ్చిన డెమోస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు చూసుకుంటే నవ్వొస్తుంది నాకు ఆ డెమోస్ చూస్తే. ఆ డెమోస్ తీసుకెళ్ళి ప్రతి స్ట్ మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్‌కి డైరెక్టర్. నేను కలిసినప్పుడు వెంటనే "సార్ దిస్ ఇస్ మై డెమో. మీరు వినండి. ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి" అని చెప్తూ ఉండేవాడిని. సో, అప్పట్లో అలా అలా అంటే మనం వి షుడ్ కీప్ ఆన్ ట్రైయింగ్ అనమాట. ఓకే. మీరిప్పుడు దాదాపు 150 మూవీస్‌కి వర్క్ చేశాను యాహ్! అని చెప్పారు కదా! సాంగ్స్ పాడింది ఎన్ని మూవీస్‌కి? 150 ఫిలిమ్స్ అంటే ఇట్ డిపెండ్స్ కంప్లీట్‌లీ ట్రాక్స్ పాడాను. హ్మ్. రికార్డింగ్స్‌కి అలా డిఫరెంట్ వర్క్స్‌కి మొత్తం కాన్స్టిట్యూట్స్ మొత్తం కలిపి 150 ఫిలిమ్స్ హ్మ్. వర్క్ చేశానండి. మెయిన్ సాంగ్ వచ్చేసి 10 ఫిలిమ్స్‌లో పాడాను. ఓకే. ఆహ్, నా రిలీజ్ అయినవి. ఇంకొన్ని ఓకే. రిలీజ్ కావాల్సినవి ఉన్నాయి. దేర్ ఈస్ ఎ బిగ్ లిస్ట్. ఓకే. కానీ ఇప్పటిదాకా రిలీజ్ అయినవి ఒక తెలుగు, కన్నడ, తమిళ్ అండ్ ఇప్పటిదాకా 5 లాంగ్వేజెస్‌లో పాడాను. ఓకే. సో, అండ్ ఎక్కువ ఇండిపెండెంట్ ఆల్బమ్స్‌కి అండ్ ఆల్సో ప్రైవేట్ ఆల్బమ్స్‌కి ఎక్కువ పాడాను. ఓకే. ఆహ్, సో, వేరే లాంగ్వేజెస్ వచ్చేసి 5 లాంగ్వేజెస్‌లో కవర్ చేశాను. ఓకే. ఐ సాంగ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఓకే. ఇస్కాన్ వాళ్ళకి ఇంగ్లీష్‌లో గూడా ఒక ఆల్బమ్ చేశారు. దాంతో నాతో ఇంగ్లీష్‌లో పాడించారు. ఓకే. సో, ఇన్ మీ దట్ వే ఐ కవర్డ్ 5 లాంగ్వేజెస్. మీరు పాడిన సాంగ్స్‌లో మీకిష్టమైన సాంగ్ ఒకటి మా కోసం పాడతారా? నేను పాడిన వాటిల్లో ఆల్మోస్ట్ ఏ పాటైనా నేను మనం ఎలాగో ఇష్టపడే పాడతాం. అది హ్మ్. పైగా మనం పాడింది కాబట్టి ఇట్ విల్ బి వన్ ఆఫ్ అవర్ రీసెంట్‌గా 'ఇరుకుపాట్రు' అనే ఫిల్మ్‌లో పాడాను. ఓకే. జస్టిన్ ప్రభాకర్ గారు మ్యూజిక్‌లో. ఓకే. ఆ సాంగ్ గూడా నాకు బాగా ఇష్టము. మంచి మెలోడియస్ సాంగ్ అది. అది తమిళా? తెలుగే? తమిళ్‌లో ఏమో యువన్ శంకర్ రాజా పాడారండి. తెలుగులో ఓకే. నేను పాడాను. ఓకే. సొగసైన బంధమే పెనుగండమై మారెనేడు, విలువైన వాటినే అది గాయపరిచెనే చూడుమా, నననానే నానన తననాన నానన చేసెనే
ఎనలేని బాధతో మన జీవితాలే నిండగా. ఇలా ఉంటుంది సాంగ్. దిస్ ఈజ్ రీసెంట్‌గా ఒక 1 ½ మంత్ ముందు రిలీజ్ అయిన పాట. సో, ఇంకోటి రీసెంట్‌గా 'అఖండ' ఫిల్మ్‌లో కూడా అది సోలో సాంగ్ కాదు. హ్మ్. శంకర్ మహాదేవన్ గారు మెయిన్ వోకల్స్ పాడారు. అండ్ ఓకే. ఈ పాటలో కూడా నా వోకల్ నేను కూడా పాడడం జరిగింది. ఓకే. సో, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ నంబర్స్. ఫేవరెట్. భమ్మఖండ భమ్మఖండ యోగమాయతో పాతరా భూమిపై ఆది జెండా. ఈ పాట. అండ్ రీసెంట్‌గా 'నగుమోమే చాలులే' అనే ఫిల్మ్‌లో కూడా పాడాను. హ్మ్. సో, దాంట్లో 2 సాంగ్స్ పాడాను. అది కంప్లీట్‌లీ క్లాసికల్ బేస్ సాంగ్. ఓకే. అమ్మరో ఎంతటి సాహసివే నీవు, అమ్మరో ఎంతటి సాహసివే నీవు, కమ్మర నాతడే నిన్ను కరుణించిగాక, అమ్మరో ఎంతటి సాహసివే నీవు. ఆ ఆ ఇది కంప్లీట్‌లీ క్లాసికల్ బేస్ సాంగ్. తర్వాత ఇలా ఇలా రీసెంట్‌గా వచ్చిన సాంగ్స్‌లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇవి. ఓకే. ఇవి యాహ్! ఇన్ని వేరియేషన్స్‌తో పాడుతూ ఉండాలి కదా! యాహ్! వాయిస్ ఇంత చేంజ్ చేస్తూ ఉండాలి. హై పిచ్‌కెళ్తుంది. మళ్ళీ సడెన్‌గా లో పిచ్‌కొస్తుంది. అవునండి. ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి వాయిస్ ఎక్సర్‌సైజెస్ ఏ విధంగా ఉంటాయి? వాటిని ఎలా మెయింటైన్ చేస్తారసలు? వాయిస్ ఎక్సర్‌సైజెస్ అంటే ఏం లేదండి. రెగ్యులర్ ప్రాక్టీస్. ఓకే. ఇప్పుడు ప్రాక్టీస్ వల్లే మనకి వోకల్ కార్డ్స్ అనేవి కూడా ఒక స్టేబుల్‌గా శృతిలో ఉండడము, అది రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటేనే అవుతుంది. సో, నేను ఎక్కువగా క్లాసెస్ కూడా చెప్తూ ఉంటాను. మ్యూజిక్ క్లాసెస్. ఓహ్! ఓకే. సో, దానివల్ల ఏంటంటే నాకు వాళ్ళకి టీచ్ చేయడంతో నాకు కూడా ప్రాక్టీస్ అయిపోతుంది. సో, అదొక పెద్ద వన్ ఆఫ్ ద వే టు ప్రాక్టీస్ అనమాట. సో, రెగ్యులర్ సాధన అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే. సో, 1 అవర్ అట్‌లీస్ట్ 1 అవర్ అయినా రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. సాయిరామ్ గారు మీరు మొత్తం 150 మూవీస్‌కి వర్క్ చేశారు కదా! అంటే హ్మ్. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్‌తో కూడా వర్క్ చేసుంటారు కదా! ఆ అవునండి. ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది? అసలు ఎవరెవరితో వర్క్ చేశారు? ప్రతి మ్యూజిక్ డైరెక్టర్‌కి సంథింగ్ వాళ్ళ వాళ్ళ అప్రోచ్ గాని, పాడించే విధానం గాని సెపరేట్‌గా స్పెషల్‌గానే యూనిక్‌గానే ఉంటుంది. ఉంటుంది. యూనిక్‌గానే ఉంటుంది. కాబట్టి నేను కంపోజర్స్ ప్రతి వాళ్ళ దగ్గర కొత్త కొత్త విషయాలు ఎలా పాడడంలో గానివ్వండి, నేర్చుకుంటూ ఇంక ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ లెర్నింగ్ అనేది. హ్మ్. సో, మంచి ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయండి. తమన్ గారికి నేను ఇప్పటిదాకా 3 ఫిల్మ్స్‌కి వర్క్ చేశాను. ఓకే. తర్వాత కీరవాణి గారికి ఒక ఫిల్మ్ పాడాను. ఆ తర్వాత 'వందే మాతరం' శ్రీనివాస్ గారు, జిబ్రాన్ గారు, ఆహ్, ఆహ్, శ్రీలేఖ గారు ఇలా ఆల్మోస్ట్ అందరూ కంపోజర్‌కి అనూప్ రూబెన్స్ గారు హ్మ్. ఆయనకి గోల గోల చేసేస్తారు, దిష్టి తీసి రంగు నోట్లు జల్లేస్తారు అనే పాట పాడాను. ఓకే. అది కూడా ఐటెమ్ సాంగ్. అనూప్ రూబెన్స్ గారికి కూడా ఎక్కువ ఆర్ఆర్ పాడాను ఆయనకి. ఓకే. హ్మ్. ఆ తర్వాత 'వందే మాతరం' శ్రీనివాస్ గారికైతే అసలు లెక్కలేనిటువంటి ఆయన పార్టీ పాటలు గానీ, లేదంటే ఆయన ఆయన ఇండిపెండెంట్ సాంగ్స్ ఎక్కువ ప్రైవేట్ సాంగ్స్ ఎక్కువ చేసేవాళ్ళు. ఆ టైంలో నేను ఆయన దగ్గర పాడడం జరిగింది. కాబట్టి చాలా సాంగ్స్ ఆయనకి కూడా పాడాను. ఆయన అప్రోచ్ ఏంటంటే కంప్లీట్‌గా ఆయన మంచి మాస్ సింగర్ గాబట్టి ఆయన ట్యూన్స్ అన్నీ ఆ విధంగా ఉంటాయి. మంచి దబాయించి పాడమని అడుగుతూ ఉండేవాళ్ళు. అంటే ఓకే. ఫీడ్‌బ్యాక్ ఇచ్చేటప్పుడు ఆయన అలా పాడించుకునేవాళ్ళు. సో, అంటే పంచ్ ఎలా ఇవ్వాలి పాటకి అలాంటివి ఆయన దగ్గర. అండ్ తమన్ గారంతా కూడా కొంచెం మోడర్నైజ్డ్‌గా పాట కొంచెం ఎలా పాడాలి? టెక్నిక్ ఎలా ఉండాలి? ఎంతవరకు అనేది వాళ్ళ మ్యూజిక్ వింటున్నా గానీ ఆయన దగ్గర ఆళ్ళు పాడేటప్పుడు ఆయన ట్యూన్‌కి తగ్గట్టుగా మనం మాడ్యులేషన్ చేయడము. సో, బట్ ఈ ప్రతి కంపోజర్ దగ్గర ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఆహ్, సో అయితే మీరు ఇప్పుడొచ్చేటప్పటికి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో పాడారు కదా! అవునండి. సో, అదర్ లాంగ్వేజెస్‌లో పాడేటప్పుడు ఏమైనా ఇబ్బందనిపించేదా? అది మన మాతృభాష కాదు కాబట్టి అంటే ఆహ్, నేను అదర్ లాంగ్వేజ్ నాకు పాడుతున్నప్పుడు ఈరోజు గూడా నేను మీ రికార్డింగ్ ముందు షూటింగ్ ముందు ఓకే. ఒక రికార్డింగ్ అయింది. దాని నుంచి వచ్చి అది హిందీ సాంగ్ అనమాట. ఓహ్! సో, హిందీలో పాడేటప్పుడు బేసికల్‌గా లిరిసిస్టులు ఉంటారండి మనకి. ఓకే. సో, మన ఏమన్నా ప్రొనౌన్సియేషన్ తప్పున్నా వాళ్ళు కరెక్ట్ చేస్తారు అక్కడే స్పాట్‌లో. ఓకే. ఇలా గాదు మనకన్నీ నేర్పిస్తారు. హుహు. సో, అలాగే తమిళ్‌లో గూడా క కన్నడలో గూడా అంటే మనకి తెలుగులో ఒత్తులు, పల్లులు అలా అవును. అణ ఇటువంటివి యాహ్! స్పెసిఫిక్‌గా ఉంటాయి కదా! అవును. అలా అదర్ లాంగ్వేజెస్‌లో పర్టిక్యులర్‌గా ఇది ఇలానే పలకాలి అని కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసే లాంగ్వేజ్ ఏది ఎక్కువగా ఉంటుంది?
నేను కొంచెం టఫ్‌గా ఫీల్ అయింది మలయాళం అండి. ఓకే. కొంచెం మలయాళంలో పాడేటప్పుడు మాత్రం కొంచెం ఐ ఫెల్ట్ లైక్ వాళ్ళ ప్రొనౌన్సియేషన్‌లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. హ్మ్. అది అంటే ఒకటి మన అడ్వాంటేజ్ ఏంటే సౌత్ ఇండియన్ సింగర్స్‌కి అడ్వాంటేజ్ అంటే సౌత్ ఇండియా వాళ్ళు తెలుగొచ్చిన వాళ్ళు ఏ భాష అయినా ఈజీగా ఎందుకంటే తెలుగులో ఉన్న ఒత్తులు, పొల్లులు అన్నిట్లో ఉండవు అన్ని భాషల్లో. హుహు. ఓకే. కాబట్టి తెలుగు గనక మనకి మాతృభాష అయితే ఏదైనా ఈజీ ఉంటుంది. ఓకే. వాళ్ళకి కొంచెం ఎక్కువ నాజిల్‌లో అని కొన్ని కొన్ని పదాలు కొంచెం కష్టం ఉంటాయి. ఓకే. అవి వాళ్ళు డిక్టేట్ చేస్తే దాన్ని దగ్గర నేను పాడేస్తాను. ఓకే. తమిళ్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. సో, హుహు. తమిళ్‌లో అయితే నా ఓన్ మదర్ టంగ్ లాగా పాడేస్తా తమిళ్‌లో. ఓకే. అండ్ ఆల్సో ఇన్ కన్నడ గూడా. కన్నడ గూడా నాకు బాగా వచ్చు. ఓకే. నేను పాడేటప్పుడు గూడా తెలుగు అబ్బాయి పాడినట్టు ఉండదు. ఓకే. కన్నడ అబ్బాయి పాడినట్టే ఉంటుంది. పాడినట్లే ఉంటుంది. మీరు చాలా పెర్ఫార్మన్సెస్ ఇస్తూ ఉంటారు కదా! ఆ! జనరల్‌గా ఔట్ ఆఫ్ ద కంట్రీ కూడా వెళ్ళిపోతూ ఉంటారు కదా! అవునండి. అలా ఎన్ని పెర్ఫార్మన్స్‌లు ఇచ్చుంటారు ఇప్పటి వరకు? ఇప్పటిదాకా నేను స్టేజ్ పెర్ఫార్మన్స్ 1500 ప్లస్ పెర్ఫార్మన్స్ ఇచ్చానండి. ఓకే. దాంట్లో ఆహ్, రీసెంట్‌గా స్విట్జర్లాండ్‌లో పాడాను, పారిస్‌లో పాడాను. అండ్ ఐ కీప్ ఆన్ ట్రావెలింగ్ అంటే షోస్ పరంగా ట్రావెల్ చేస్తాను. అండ్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని మేజర్ స్టేట్స్‌లోను స్టేట్స్‌లో. ఓకే. అండ్ మేజర్ సిటీస్‌లో పాడాను. ఓకే. ఇంకా ఆల్మోస్ట్ మేజర్ టెంపుల్ షిరిడి సాయిబాబా సంస్థానం మహారాష్ట్రలో పాడాను. ఓకే. ఇలా ఐ సాంగ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ డివోషనల్ పెద్ద పెద్ద ఇంత క్షేత్రాల్లో. పెద్ద టెంపుల్స్‌లో అసలు దేవుని ముందు పాడడం అనేదే ఒక బ్లెస్సింగ్‌లా అనిపిస్తుంది కదా! ఇన్ని అవునండి. టెంపుల్స్‌లో మీరు పెర్ఫార్మన్స్ ఇస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? తిరుపతి పాడుతున్నప్పుడైతే ఐ ఫెల్ట్ సో ఎమోషనల్ అండి. ఒకసారి ఒక సంకీర్తన ఏదైనా పాడతారా? ఆ! 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 పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం జనన మరణ భయ శోక విధూరం జనన మరణ భయ శోక విధూరం జనన మరణ భయ శోక విధూరం సకల శాస్త్ర నిగమాగమ సారం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే ఏ రామరసం 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 మీరు ఫారిన్ కంట్రీస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు గూడా వచ్చి చూస్తూ ఉంటారా? మన తెలుగు వాళ్ళు ఆ! కాకుండా అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ చూస్తారండి. రియాక్షన్ ఎలా ఉంటుంది మన తెలుగు సాంగ్స్ అంటే విన్నప్పుడు? వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది. అసలేంటి వాళ్ళు వింటుంటారు కదా! ఆబ్వియస్‌గా ఇప్పుడు యూట్యూబ్‌లో అన్నీ ఉంటాయి కాబట్టి అవును. వాళ్ళు వింటారు. ఇండియన్ మ్యూజిక్ అని ఇష్టమయ్యే వస్తారు వాళ్ళు. ఓకే. వచ్చి ఫారినర్స్ ఎక్కువ కూర్చుంటారు. ఆహ్, హ్మ్, అండ్ ఇంకా చెప్పాలంటే మన వాళ్ళకన్నా ఇంకా వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మధ్య. ఓకే. ఆహ్, అండ్ రీసెంట్‌గా నేను ఆహ్, పారిస్‌లో గాని కొన్ని వాటిల్లో టెంపుల్స్ కూడా ఎళ్ళాను. అక్కడ భజన చేస్తున్న వాళ్ళలో ఎక్కువ ఫారినర్స్ కూర్చొని ఫారినర్స్. భజన చేస్తున్నారు. ఓకే. వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి భజనలు చేసి అంటే మన హిందూ ధర్మాన్ని. ధర్మాన్ని, కల్చర్‌ని వాళ్ళు ఇంట్రెస్ట్‌గా లైక్ చేస్తున్నారు. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే. సో, ఆహ్, అందరూ వస్తారు. అందరూ ఎంటర్‌టైన్ అవుతారు. అందరూ డాన్స్‌లు చేస్తారు మనతో కలిసి. ఓకే. సో, మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? మా పేరెంట్స్ ఆబ్వియస్‌గా దే విల్ బి సో హ్యాపీ. హ్యాపీ అండి. ఎందుకంటే నాకు బేసికల్‌గా మ్యూజిక్ ఈస్ ఎ గాడ్ గిఫ్ట్ టు మీ. నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. కాబట్టి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ దాంతో పాటు ఐ హావ్ టు టెల్ నాకు మా గురువుగారు 'ఎన్‌సి మూర్తి' గారు కరెంట్‌లీ ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే. అండ్ దానికన్నా ముందు నేను చాలామంది గురువుల దగ్గర నేర్చుకున్నాను. నా స్కూల్‌లో
నాకు విద్యా వికాస్ అనే స్కూల్‌లో చదివాను ఓకే. అవనిగడ్డలో. ఓకే. సో, అవనిగడ్డ ఆ విలేజ్‌లో ఏంటంటే మాకు మా స్కూల్‌లో మ్యూజిక్ టీచర్ ఉండేవాళ్ళు. హ్మ్. బాలాజీ సింగర్ అని. ఆయన కూడా ఎన్నో పాటలు మాకు దేశభక్తి గీతాలు, ఫిల్మ్ సాంగ్స్ అలానే మాతో ప్రాక్టీస్ చేయించి ఆహ్, స్టేజ్ పెర్ఫార్మన్సెస్ ఇయన్నీ ఇప్పిస్తూ ఉండేవాళ్ళు. మా ప్రిన్సిపాల్ గారు గాని, రత్నారావు గారు గాని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను. ఓకే. సో, ఏ ప్రోగ్రామ్ ఉన్నా నేను నా పాట ఉండాల్సిందే. అలా ఓకే. ఎక్కడైనా గాని సో, ఇవన్నీ కూడా మనకి మన ప్రొఫెషన్‌లోకి రావడానికి స్టెప్స్ అనమాట. ఎంకరేజ్‌మెంట్స్. సో, చిన్నప్పటి నుంచి గనక ఎంకరేజ్‌మెంట్ లేకపోతే గురువుల యొక్క బ్లెస్సింగ్ గాని, గురువుల ఎంకరేజ్‌మెంట్ గాని లేకపోతే వి కాంట్ కమ్. సాయిరామ్ గారు అసలు ఎప్పుడు ఫిక్స్ అయ్యారు? నేను కంపల్సరీ ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి అని చెప్పి ఏ ఏజ్‌లో అనుకున్నారు? చిన్నప్పటి నుంచి బాలు గారి సాంగ్స్ ఎక్కువ ఆయన పెర్ఫార్మన్స్ చూసి, ఆయన నాట్ ఓన్లీ ఇన్ తెలుగు అన్ని భాషల్లో ఆయన ఒక సొంత వాళ్ళలాగా చూస్తారు. అవును. అలా చూసినప్పుడు ఇది గదా లైఫ్ అనిపించేది నాకు. ఓకే. ఇలా ఉండాలి లైఫ్ అంటే అసలు ఏమి సింగర్ ఆయన. అంటే బేసికల్ నేను పాటలు పాడతాను కాబట్టి, ఆయన చూసి నాకు అనిపించేది. అసలు ఆయన వస్తున్నా, ఆయన పాడుతున్నా ఒక ఆహ్, నాకు అలా ఉండాలని కోరిక బేసికల్లీ. ఓకే. అంటే ఆయనలాగా ఉండడం అనేది ఇంపాసిబుల్ అనుకోండి. దట్ ఈస్ నాట్ ఈజీ. ఆయనలాంటి అవకాశాలు రావడము లేదంటే దట్ ఈస్ ఇప్పటున్న దాంట్లో ఆయన పాడిన దాంట్లో ఒక 2%, 1% పాడినా వి కెన్ సే వి అచీవ్డ్ సంథింగ్. ఓకే. ఆయనకొచ్చిన ఆపర్చునిటీస్ గానీ, ఆయన టాలెంట్ గానీ దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఇప్పుడు ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ చిన్నప్పటి నుంచి చూడడం వల్ల నేను అలా అవ్వాలి. ఒక ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి. నేను గూడా అన్ని భాషల్లో ఇన్‌స్పిరేషన్ అయితే బాలు పాడాలి. గారు యాహ్! కంప్లీట్‌గా. ఆబ్వియస్‌గా అండి. అండ్ బాలు గారు, హరిహరన్ గారు కూడా నాకు బాగా ఇష్టం. ఓకే. సో, నేను నా కాన్సర్ట్స్‌లో ఎక్కువ హరిహరన్ గారి సాంగ్స్ ఎక్కువ పాడుతుంటాను. ఓకే. సో, వన్ ఆఫ్ మై హ్మ్. చందా రే చందా రే కభీ తో జమీ పర్ ఆ बैठेंगे बातें करेंगे వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా వెన్నెలవే వెన్నెలవే మిన్ని దాటి వస్తావా విరహాన జోడి నీవే. అంటే ఆయన ప్రతి పాటలోనూ స్టైల్ ఉంటుందండి. అంటే ద వే ఆయన ద వే ఆయన పాడే విధానం గాని, ఆయన ఆయన గమ్మకాలు గాని ఐ లవ్ ఇట్ సో మచ్. సో, హి ఈస్ ఆల్సో మై బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్ అండ్ ఆల్సో బాలు గారు. అండ్ ప్రతి సింగరు నా సీనియర్ సింగర్స్ అందరూ గూడా ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వాళ్ళ పాటల్లో ఏదో కొంత నేర్చుకోవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన లెజెండరీ సింగర్స్ నుంచి ఇప్పటి దాకా గూడా వాళ్ళల్లో ఒక స్కిల్ ఒక పార్ట్ నాకు నచ్చిన పాట నేను ఇది బావుంది. దీన్ని పాడుతున్నారు. వెంటనే నేను దాన్ని నేర్చుకోవడానికి చూస్తాను. అంటే కాలేజ్‌లో ఉన్నప్పుడు జనరల్‌గా సింగింగ్ మీద కాన్సంట్రేషన్ ఉన్నప్పుడు అమ్మాయిలు కనిపిస్తూ ఉంటే వాళ్ళ మీద ఎప్పుడైనా ఆహ్, పాడడం అలాంటివి ఏమైనా అంత చేసారా? లేదండి. మనం అంతా మీకు అర్థమైపోయింది నన్ను చూస్తే. కాబట్టి ఎప్పుడు క్లాస్‌గా అలా గుడ్ బాయ్ సైలెంట్ బాయ్‌లా, టైపే గుడ్ బాయ్‌లా ఉంటాను. యాహ్! ఉంటారనమాట. మనం ఓకే. అంతా ఫస్ట్ బెంచ్ స్టూడెంటు. ఓకే. సో, ఇప్పుడు అనుకుంటాననమాట. నేను సరిగ్గా సినిమాలకు కూడా ఎళ్ళేవాడిని కాదు హుహు. ఫ్రెండ్స్‌తో. ఎంతసేపు చదువుకోవడము చాలా డిసిప్లైన్డ్ స్టూడెంట్‌ని. ఆహా! సో, నేను పెర్ఫార్మన్స్‌లు చేసేవాడిని. ఎక్కువ ఈ ఇప్పుడు అంటే అప్పట్లో ఏంటంటే ఎడ్యుకేషన్ ఏదో మనం ఏదో పెద్ద తోపు సాధించేసేయాలి. మంచి జాబ్ చేయాలి. ఇలాంటివి సంథింగ్ వి నీడ్ టు ప్రూవ్ అనేలాగా ఉండేది. ఓకే. సో, అంటే ఐ యూజ్డ్ టు ఎంజాయ్. అంటే ఇలాంటి ఫ్రెండ్స్‌తో ఇక వెనక నుంచి సెటైర్‌లు ఇలాంటివన్నీ కామనే. కానీ మరీ అమ్మాయి వెనక పడి సాంగ్‌లు పాడే అంత ధైర్యం గాని, అంత ఇది ఓకే. గాని మనకి లేదు. అంటే సరదాగా అండ్ కూడా ఇప్పుడు అటువంటి ట్రయల్స్ సరదాగా సరదాగా కూడా కూడా లేదు. అంటే ఏదో ఫ్రెండ్స్ నాకు అమ్మాయిలు, అబ్బాయిలు అందరం క్లోజ్‌గా ఉండేవాళ్ళం. ఓకే. బయటికెళ్ళేవాళ్ళం. బయట అంటే నాట్ మోర్ ఆఫెన్ బట్ ఎక్కువగా వెళ్తూనే ఉండేవాళ్ళం. ఓకే. బట్ అంత వెనకపడి సినిమాల్లోలాగా హాయ్ రే హాయ్ జాబ్ పండు రోయ్ అనేదేం లేదు. ఓకే. మా కాలేజ్ కూడా మంచి స్ట్రిక్ట్ ఉండేది కాలేజ్. ఓకే. సో, ఎవరికాళ్ళు కాలేజ్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోవడమే ఇళ్ళకి. కాబట్టి అంత స్కోప్ ఉండేది కాదు. ఉన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. హ్మ్. అంటే ఒక ఒక అమ్మాయి వస్తుందనుకోండి. ఆ అమ్మాయికి ఎవరో ఒకళ్ళు లింకప్ పెట్టేవాళ్ళు. ఆళ్ళ పేర్లు చెప్తుండేవాళ్ళు. ఓకే. సో, నాకొకళ్ళు లింక్ పెట్టేవాళ్ళు. ఇలాంటి కొన్ని చిన్న చిన్న ఫన్‌లుండేవి. ఓకే. అంతే. బట్ అప్పట్లో అంత పెద్ద ఇప్పటిలాగా ముదురులుగా ఉండేవాళ్ళం కాదు.
ఇప్పుడు. సో ఇప్పుడున్న వాళ్ళు చాలా హైలీ టాలెంటెడ్ అయ్యారు ఇప్పుడున్న యూత్. అప్పుడు యూత్ కొంచెం ఎంతైనా అవును. భయం ఉండేది. అప్పట్లో మనకి యాక్చువల్‌గా నేను 2013లో బీటెక్ పాస్ ఔట్. అప్పుడే ఓకే. మనకి స్మార్ట్ ఫోన్స్ కొంచెం ఆహ్, ఒక 1 ఇయర్ నేను థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు కొంచెం స్మార్ట్ ఫోన్ గట్టిగా మొదలైనయి. అప్పటి వరకు బేసిక్ ఫోన్సే ఉండేవి. అవును. సో, ఎంతసేపు ల్యాప్‌టాపు లేదంటే ఇంటర్నెట్ సెంటర్‌కెళ్ళడమే. హ్మ్. ఇప్పుడు ఫోన్‌లోనే ప్రపంచం ఉంది గాబట్టి హ్యాపీగా ఇప్పుడున్న వాళ్ళకి మచ్ అడ్వాన్స్ అయిపోయారు. కానీ అప్పట్లో మనకి కొంచెం జాగ్రత్త ఉండేవాళ్ళం. అంటే అసలు టెక్నాలజీ లేదు. ఆఫీస్‌లో ఇప్పుడెక్కువ ల్యాప్‌టాపు అసలు ఎటువంటి క అంటే ఒకళ్ళనొకళ్ళు అప్రోచ్ అవ్వడానికి చాలా ఈజీ వే అయిపోయింది. అవును. సోషల్ యాహ్! మీడియా కానీ, సోషల్ వాట్సాప్ కానీ. మీడియా యాహ్! అంటే ఇప్పుడు స్కోప్ ఎక్కువ. ఆహ్, హ్మ్. ఇప్పుడున్న యూత్‌కి. బట్ అప్పట్లో ఏంటంటే మేము ఎక్కువ చాలా అంటే అల్లరి చేసేవాళ్ళు అన్ని చోట్ల ఎప్పుడు అన్ని కాలంలో ఉన్నారు. మన పేరెంట్స్ అప్పుడు గూడా ఉన్నారు. బట్ మా కాలేజీలో కొంచెం డిసిప్లిన్ ఉండేది. ఓకే. అండ్ ఈవెన్ దెన్ నేను గూడా నా పని నేను జూసుకునేవాడిని. ఫస్ట్ సాయిరామ్ గారు అసల కొత్తగా రావాలి సాంగ్స్, ఈ ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా మందుంటారు కదా! ఇప్పుడు యాహ్! చాలా మంది ఆల్రెడీ ఆహ్, రియాలిటీ షోస్‌లోకి వస్తూ ఉన్నారు. కానీ ఆ హుహు. ఆపర్చునిటీ రాని వాళ్ళు అసల ఇందులోకి రావాలి అంటే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఎలా సినిమా అప్రోచ్ అవ్వాలి? ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అన్ని జాబ్స్ ఆపేసేసుకొని అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇక్కడ ఏదో పెద్ద ఇండస్ట్రీలో మనకి వెల్కమ్ చెప్పేస్తారని చాలామంది బీటెక్ అయిపోయిన తర్వాత నాకు మెసేజ్ ఫ్రెండ్స్ ఫోన్స్ చేసి అన్న మేము ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను మొన్న ఏదో షార్ట్ ఫిల్మ్కి యాక్ట్ చేశాను నీకు ఉన్న వాళ్ళకి కూడా చెప్పు అంటే రిఫరెన్స్ అని ఉంటే చెప్పండి సింగింగ్‌లో గూడా మేము పాడాము. ఈ కొంచెం డెమోస్ మాకేమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? అలా చాలామంది అప్రోచ్ అవుతుంటారు, అడుగుతుంటారు. బట్ ఏంటంటే వాళ్ళన్నీ వదిలేసేసి దీంట్లో ట్రై చేద్దామని వస్తున్న వాళ్ళు కొంతమందున్నారండి. హ్మ్. కొంతమంది కాదు చాలా మందున్నారు. కాబట్టి అన్నీ వదిలేసొస్తే మన కష్టం. కెరియర్ అనేది రిస్క్‌లోకెళ్ళిపోతుంది. సో, ఇక్కడ ఎవ్వరు మనకి పిలిచి అవకాశం ఇవ్వరు. అండ్ స్టార్టింగ్‌లో ఎవరు మన బడ్జెట్ కూడా కమర్షియల్‌గా గూడా మనకి వర్కౌట్ అవ్వదు. ఓకే. సో, మనం చాలా మటుకు ఫ్రీగా వర్క్ చేయాల్సుంటుంది. మనకి ఆ ఆపర్చునిటీ ఇవ్వడమే పెద్ద గొప్ప అన్నట్లుగా మనం పని చేయాల్సుంటుంది. మనకి అవకాశం ఇస్తే చాలు. తర్వాత అన్నట్టుగానే ముందు ఉంటుంది. మనం ప్రూవ్ చేసుకోవాలి. ఆ యాహ్! తర్వాతే సో, ఏదైనా. బేసికల్‌గా ఎంత ప్యాకేజెస్ ఎంతుంటాయి, పేమెంట్స్ ఎంతుంటాయంటారు. కానీ స్టార్టింగ్‌లో అయితే చాలా తక్కువే ఉంటాయి. థాంక్ యూ సాయిరామ్ గారు. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు మరొక సాంగ్‌తో అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి పూవంటి పదములకు పుష్పాంజలి ముత్తైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలి అంజలి పుష్పాంజలి నిన్నదాక నువ్వు నేను ఇరువురం ఎవరని కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడువానలా కలిపిన మదిది కరిగిన సిరిమోజులా కథ ఇది నా చెలి ఎదురుగా తొలి స్వప్నం తొణికినది ఎదలో మధుకావ్యం పలికినది అంజలి అంజలి వలపుల నాచలి பூவே உன் பாதத்தில் புஷ்பாஞ்சலி பொன்னே உன் பேருக்கு பொன்னாஞ்சலி கண்ணே உன் குரலுக்கு கீதாஞ்சலி கண் காணா அழகுக்கு கவிதாஞ்சலி அஞ்சலி அஞ்சலி புஷ்பாஞ்சலி అంజలి అంజలి పుష్పాంజలి వావ్! సూపర్. థ్యాంక్ యూ సూపర్. సూపర్. థాంక్ యూ సో మచ్ థ్యాంక్ సాయిరామ్ యూ అండి గారు. వన్స్ అగైన్ మీకు ఆంధ్రప్రభ ఛానల్ వాళ్ళకి నన్ను ఇన్వైట్ చేసినందుకు అండ్ ఆల్సో ఈ సంక్రాంతి రోజున ఈ మంచి ఇంటరాక్షన్ అండ్ నా గురించి నా జర్నీ గురించి చెప్పే అవకాశం నాకు కలిగింది సో ఇట్ వాజ్ రియలీ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అండ్ ముందుగా అందరికీ వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే. థాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. మీకు కూడా వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అండి సో చూసాం కదా! ఈరోజు ఇది స్పెషల్ ఇంటర్వ్యూ సంక్రాంతి సందర్భంగా. మరో మంచి గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.